Hi students, I am Sheikh Jani Basha, English trainer. Listen, next tense present perfect continuous tense. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే గతంలో ఎప్పుడో ప్రారంభించి ఇప్పుడు కూడా జరుగుతూ తర్వాత కూడా జరిగే అవకాశం ఉన్న పనులను తెలిపే టెన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఇందులో మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ని చూద్దాం, నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం, దాని స్ట్రక్చర్ చూద్దాం. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ నాట్ ప్లస్ బీన్ ప్లస్ V1 ING ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇక్కడ సబ్జెక్ట్ని బట్టి హ్యావ్ హ్యాజ్ వస్తుంది, ఐ వి యు దే తర్వాత హ్యావ్ వస్తుంది, హీ షీ ఇట్ తర్వాత హ్యాజ్ వస్తుంది. ఇప్పుడు మనం తెలుగు మరియు ఇంగ్లీష్ వాక్యాలను చూద్దాం. నేను 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేను. ఐ హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. మేము 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేము. వీ హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. నీవు 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేవు. వీ హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. అతడు 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేడు. హీ హ్యాస్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. ఆమె 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేదు. షీ హ్యాస్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. అది 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేదు. ఇట్ హ్యాస్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. వారు 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేరు. దే హ్యావ్ నాట్ బీన్ లెర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. జానీ భాష 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేడు. జానీ భాష has not been learning English for 2 months. శ్రీలీల 2 months నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటూ లేదు. శ్రీలీల has not been learning English for 2 months. Okay students, thank you, all the best.